వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జూన్లో జరగబోతున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటు అప్లై చేసుకున్న వారు త్వరపడి ఓటును అప్లై చేసుకోండి. ఫిబ్రవరి 6వ తారీఖు నాడు లాస్ట్ డేటుగా మనకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు తెలియజేసినారు. దీన్ని అదునుగా తీసుకొని తీన్మార్ మల్లన్న అలాంటి వారు కొంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో, తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ తీన్మార్ మల్లన్న తన అనుచరులతోని, తీన్మార్ మల్లన్న దగ్గర ఉండే కొంతమంది అనుచర బ్యాచ్తోని ఏమి చదవని, ఏమి విద్యా అవగాహన లేని కొంతమంది బ్యాచ్ను తీన్మార్ మల్లన్న ఏర్పరచుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి అప్లై చేసుకోలేదో మీరందరూ మీ దగ్గరున్న మీ డిగ్రీ మెమోస్ని, మీ ఆధార్ కార్డులను, మీ పాన్ కార్డులను, మీ ఓటర్ ఐడి కార్డును మీ ఫోటోతో సహా మాకు సెండ్ చేయండి. మీ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటును మేము అప్లై చేసి పెడతామని చెప్పేసి చాలామంది యొక్క ఫోన్ నెంబర్లు తీసుకొని థర్డ్ పార్టీ ఏజెన్సీ వద్ద నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల నెంబర్లన్నీ తీన్మార్ మల్లన్న కలెక్ట్ చేసుకొని ఈ నిరుద్యోగుల యొక్క విద్యకు సంబంధించిన డిగ్రీ మెమోసు, అదేవిధంగా వారి ఆధార్ కార్డు ఒరిజినల్ డిగ్రీ మెమో, ఒరిజినల్ ఓటర్ ఐడి, వారి ఫోటోలను సేకరించి డాటా చోరీకి పాల్పడుతున్నాడని మనకు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో డాటా చోరీకి పాల్పడడం అనేది ఈ తీన్మార్ మల్లన్నకు ఇదేమీ కొత్త కాదు. 2021 సంవత్సరంలో ఇలానే పాదయాత్ర చేసిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విద్యా సంస్థలలో విద్యార్థులుగా విద్యా బోధన కంప్లీట్ చేసుకొని డిగ్రీ పాస్ అయిన ఎంతోమంది అమాయక యువతల నుండి ఇలానే ఆ టైంలో కూడా డాటాను స్వీకరించడం జరిగింది. ఆ డాటాను వాళ్ళ అన్నయ్య తన సిస్టంలో సేవ్ చేసుకున్నాడు. దాని ప్రకారమే అందరికీ బల్క్ ఎస్ఎంఎస్లు పంపడము, అందరికీ గూగుల్ ఫామ్స్ పంపడము, మీ విద్యా అర్హతలు తెలియజేయండి, మాతో మీరు కలిసి పనిచేయాలనుకుంటున్నారా, మీ విద్యా అర్హతలు తెలియజేయండి, ఒక అవినీతి లేని పాలనను మనము తీసుకొద్దామని చెప్పేసి నమ్మబలికిచ్చి 7200 అని ఒక అంకెను గారడి వేషం వేసుకొని తీన్మార్ మల్లన్న ఎన్ని గారడి విద్యలు చేసి, ఎన్ని ఇగమతులు జిమ్మికులకు పాల్పడి తెలంగాణ ప్రజలను నయవంచన చేసి ఎంత మోసం చేసిండో మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరొక మోసం ద్వారా తీన్మార్ మల్లన్న నిరుద్యోగుల యొక్క ఒరిజినల్ మెమోలు, డిగ్రీ మెమోలు, ఆధార్ కార్డు, అదేవిధంగా ఓటర్ ఐడి కార్డులను అన్నిటినీ డాటా కలెక్షన్ చేస్తున్నాడని తెలుస్తుంది. మన దృష్టికి వచ్చింది. కాబట్టి మిత్రులారా, మీరు ఎవరైనా ఉంటే మీరు అందరూ చదువుకున్న వాళ్ళే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు వేసేవారు నిరక్షరాస్యులు కాదు. అది చదువుకున్న విద్యావంతుల యొక్క ఓటుకు సంబంధించింది, పట్టభద్రుల ఓటుకు సంబంధించింది. మీరందరూ తెలుసు అప్లై చేయడం ఎలా అని. ఫామ్ నెంబర్ 18 అనేది CEO తెలంగాణ .com అనే వెబ్సైట్లో ఉన్నది. ఇది మన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వాళ్ళ ఎన్నికల సంఘం అఫీషియల్ వెబ్సైటు. ఇందులోకి వెళ్ళి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అంతే తప్ప ఈ తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులకు మీ డాటాను, మీ మెమోను, మీ విలువైన సమాచారాన్ని అందియకండి. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీలు ఏం చేస్తాయంటే మన ఫోన్ నెంబర్లు అన్నీ తీన్మార్ మల్లన్న థర్డ్ పార్టీ ఏజెన్సీల దగ్గర కొంటాడు. కొని వాటిని తీసుకొని మనకు మెసేజ్లు పంపడం, మీ యొక్క ఓటును మేము నమోదు చేస్తాం, మీ ఓటును మేము అప్లై చేస్తాం, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ మాకు క్లియర్గా పంపండి, మేము అంతా చూసుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగులారా మోసపోకండి. మీకు అప్లై చేసుకోవడానికి ఎంతో సమయం పట్టదు. ఆ వెబ్సైట్లో పోతే కేవలము మనకు ఒక 2 నిమిషాలలో ఫామ్ రింపేసుకొని మనము ఆ అప్లికేషన్ ఫామ్ను కూడా డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో కూడా అప్లై చేయవచ్చు. అది MRO ఆఫీస్ పోయి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది పెద్ద తతంగం. అలా కాకుండా ఆఫ్లైన్లో అప్లై చేసుకోండి. మీకు చాలా క్లియర్గా సింపుల్గా వే అనేది అయిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే, ఒకడు తీన్మార్ మల్లన్న దగ్గర పనిచేసేటోడు, వాడికి చదువు రాదు, ఏం రాదు, ఆడు చదివింది ఎంతనో మనకు తెలియదు, కానీ వాడు ఇంకొక
చదువుకున్న గ్రాడ్యుయేట్కి ఏ విధంగా హితబోధ చేస్తున్నాడు. తీర్మార్ మల్లన్న మాకు చెప్పిండు, మేము ఇట్లా అప్లై చేస్తున్నామన్నా, మేమందరము నా సెల్ ఫోన్లో చేస్తున్నాము, మేము ఎంతో మందికి చేసినాము, ఇంకా మంది పైగా అప్లికేషన్స్ నా దగ్గర ఉన్నాయి, వీళ్ళందరూ నేను చేస్తున్నా అని చెప్పేసి చెప్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యావంతుల యొక్క డాటా మొత్తం తీర్మార్ మల్లన్న చౌర్యం చేస్తాడు. తీర్మార్ మల్లన్న డాటాను దొంగిలిస్తాడు. మీరు ఇంతవరకు అయితే ఎవరైతే తీర్మార్ మల్లన్నకు మీ యొక్క సంబంధించిన సర్టిఫికెట్స్ సెండ్ చేసినారో వాళ్ళందరికీ ఫోన్ చేసి మీ సర్టిఫికెట్స్లు వాళ్ళ వాట్సాప్ నెంబర్లో ఉంటే డిలీట్ చేయించుకోండి. ఎందుకనంటే ఈ బాక్స్లో చూడండి ఈ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడు. ఈ అబ్బాయికి విద్యావంతుడైన ఒక సోదరుడు ఏ విధంగా మాట్లాడి అతన్ని నిల్వరించిండు, అతని విషయాలు మీరు వినండి. హలో హలో, ఎవరన్నా ఫోన్ చేశారు అన్న? గుడ్ మార్నింగ్ అన్న. చెప్పండి, ఎవరన్నా? వినోదా మాట్లాడు? అవునన్నా. ఏం లేదన్నా, న్యూస్ పేపర్ లో ఈరోజు చూశాను, అన్న గ్రాడ్యుయేట్స్ అందరూ ఇట్లా ఎమ్మెల్సీ అప్లై అదే చేసుకో. మీది ఎక్కడన్నా? ఖమ్మం అన్న. ఓకే, ఏం చేయాలన్నా ప్రజెంట్ ఇప్పుడు నేను? అదే అప్లై చేస్తా అన్నారు కదా. పంపిండి అన్న, నాకు ఈ వాట్సాప్ పంపిండి అన్న. అదే వాట్సాప్ ఆ నెంబర్ కే ఏమేమి పంపాలన్నా? ఈ నెంబర్కి ప్రొఫెషనల్ మెమో, మీ ఆధార్ కార్డు, వాటర్ ఐడి కార్డు, కాంటాక్ట్ నెంబర్, పాస్పోర్ట్ అన్న. అవునన్నా. ఎంతమంది పంపినా పర్లేదన్న, నేను మీకు వచ్చేసి పంపిస్తాను. అదే ఉన్నారు ఫ్రెండ్స్ కూడా, అదే అప్లై చేస్తారనేసి చూసి కాల్ చేస్తున్నా. ఓకే, అందరికి పంపించండి పర్లేదన్న. అదే అన్న, ఏమైతారన్న మీరు తీర్మార్ మల్లన్నకి? నేను ఇన్ఛార్జ్కి వచ్చాను ప్రజెంట్, ఉమ్మడి ఖమ్మం ఇన్ఛార్జ్కి వచ్చాను. ఇన్ఛార్జ్గా వచ్చారా? మీరు అక్కడంటే 2 జిల్లాలకు రిపోర్టర్ నేనే, అదే అదే అన్న. ఇన్ఛార్జ్ నేనే అన్న. అదే మరి అంటే బయట ఏమంటున్నారు అంటే ఇట్లా తీర్మార్ మల్లన్న వాళ్ళు ఇట్లా అప్లై చేసేసి మళ్ళీ ఏమన్నా స్కామ్స్ చేస్తారని. మేము క్యాన్సిల్ చేస్తామన్నా, మేము అప్లై చేయడం మా బాధ్యత, ఓటాడుకోవటం మా బాధ్యత, అంతే అన్న. అదే అదే అన్న, మేము అప్లై చేసినా కానీ మాకు వీలుంటే మాకు ఇల్లు చూడగలరు, అంతే తప్ప మరి అన్న ప్లాన్కి వచ్చి ఓటే ఏం లేం కన్నా. అదే అన్న, మరి ఈసారి తీర్మార్ మల్లన్న గెలుస్తారంటారా? దాని గురించి ట్రై చేస్తున్నాం అన్న. మన చేతిలో ఏముందన్న, మనకు మనం ఫోన్ చేయటం మటుకి, ఆన్లైన్ చేయటం మటుకి, ఓటాడటం మన బాధ్యత అన్న. వేయటం వేయకపోవటం వాళ్ళ ఇష్టం. అంతే. వేస్తే సంతోషం, వేయకపోతే 2-3 నెలలు బాధాకరం. ఎప్పటిలాగే ఓటమి వాళ్ళు చూసుకోవటం ఏముందన్న. అదే మళ్ళీ పోయినసారి చేశాడు నిరుద్యోగులు అది ఇది అన్నారు కదా, అదే మరి ఈసారి అయినా వస్తుందా? అదే కన్ఫర్మ్ గెలుస్తారన్న, మాకు 100% ఎందుకు నమ్మకం ఉందంటే అన్న, మేము చేసిన మంచి గెలిస్తే మనకు కూడా హ్యాపీనే అన్న. మేము చేసిన మంచి మాకు వచ్చింది అనుకుంటున్నాను మేమైతే. ఓకే, అంతే అన్న, మాకు మేము చేసిన సాహసం కానీ ఏదన్నా కానీ ఎనీవే గిరితుల కోసం కానీ పోరాటం మాది మాకు తగిలితే చాలన్న, దేవుడు మాకు చూపిస్తే చాలు. ఓకే అన్న, అన్న పంపించన్న, చూస్తాను నేను. వాట్సాప్ చేయాలా? పంపిండి అన్న. ఒక 7 మెంబర్స్ ఉన్నాం అన్న. అందరికి పంపిండి అన్న, ఎంత ఉన్నా పర్లేదన్న. మీకు దగ్గర 1 lakh వరకు ఛాన్స్ అన్న. అవునా అన్న? అదే మరి మళ్ళీ పోయినసారి ఇట్లా అట్లా చేంజెస్ అయ్యింది కదా, పార్టీస్ బీజేపీ వేయండు, ఇటు వేయండు, అటు వేయండు. అయ్యో, ఏం మనసులో ఏం పెట్టుకోవద్దన్న, అవి పెట్టుకోవద్దు కరెక్టే, కానీ ఎందుకంటే మా పోయినసారి ఇట్లా చాలా అయింది అన్న. ఆ టైంలో ఎట్లుంటది అంటే అన్న, ఇప్పుడు ప్రజెంట్ మనిషిని ఒక కేసులో అరెస్ట్ చేశారన్న. మనిషి ఒక స్టాండ్ మీద లేనప్పుడు మనకు కూడా కొంచెం అంటే ఏం లేదు, నీకు ఒక సలహా చెప్పాను అన్న. ఇప్పుడు నువ్వే ఉన్నావు ఒక పొజిషన్ లోని, నీ మీద ఒక కేసు నేను అరెస్ట్ చేశారన్న. ఆ ఒక్క కేసుతో ఉంటే బాగుండేది, కానీ మనిషి పోయిన తర్వాతకి పార్టీ మొత్తం దగ్గర 97 కేసులు పెడితే, అంటే టోటల్ గా జీవిత ఖైదీ చేద్దాం ప్లాన్ లో ఉన్నారు వాళ్ళు. ఇక ఆ టైంలో మనకి ఏదో స్టోర్స్ ఎత్తుకోవాలి, ఎత్తుకోవడం కూడా అన్ని ఎత్తుకోలేదు, వదిన గారు ఎత్తుకున్నారు. అయ్యో నా భర్తకి ఏమైనా అవుతుందేమో అని ఆమె రీసెంట్ గా వెళ్ళి అక్కడ బీజేపీని కలిసి బయటకు తీసుకొచ్చిన తర్వాతకి ఎన్ని రోజులు అంటే కొన్ని రోజులు కూడా లేడు కన్నా. కరెక్టే, కానీ కాకపోతే మిస్టేక్ లేకుండా అయితే వాళ్ళు కావాలని అయితే కేసులు పెట్టలేరు కదా. మిస్టేక్స్ ఏముంటాయి అన్న, మన మీరు ఉంటే వాటికి జైలు పడాలి కన్నా. మరి చెయ్యని దానికి ఎవరు ఉంటారు అన్న బాధ్యులు. సరే ఓకే ఉంటే పంపించాను, చేసి పెడతాను నేను. ఇంకా నాకు చాలా ఉన్నాయి కాంటాక్ట్. ఓకే అన్న. అన్న అంటే డిగ్రీ గ్రాడ్యుయేట్స్ చేసిల్లు ఇట్లా చేసిల్లు అని పేపర్ వేసుకుంటే చదివేటోళ్ళు అమాయకులు అనుకుంటున్నారా, లేకపోతే ఎట్లా కనబడతానా మేము? అర్థం కాలేదన్న. అంటే ఈ కొత్త దందాలు మొదలు పెడతా అన్న. ఎవరన్నా? ఈ కొత్త దందాలు చేసి జనాలను ఇట్లా అప్లై చేసుకుని డబుల్ ఓట్లు చేసుకుని ఇట్లా చేద్దామని మళ్ళీ ఇట్లా కొత్త. నాకు అర్థం కావట్లేదన్న మరి అది. అయితే మళ్ళీ ఇట్లా కొత్త స్కామ్లు పెట్టి కొత్త దందాలు చేస్తారా అన్న? విన్నదన్నా? దందా ఎవరు చేస్తున్నారన్న? పేపర్లు వేసుకొని అప్లై చేయండి అంటే డిగ్రీ హోల్డర్స్ మెమోస్ ఒకరికి ఇస్తారా అన్న ఎవరన్నా? అయ్యో, మీరు అట్ట అనుకుంటున్నారా? నేనే ఆన్లైన్ చేస్తానన్నా నా మొబైల్లో. కావాలంటే నీ మొబైల్లో చేస్తావన్నా, కరెక్టే. గ్రాడ్యుయేషన్ చేసిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా అప్లై చేసుకో రాకుండా ఉన్నంత అంత అమాయకులు ఉన్నారు అన్న. కొత్త స్కామ్లు పెట్టి ఏం చేద్దాం అనుకుంటారు? స్కామ్ అనుకుంటే చేసేది ఏమీ లేదన్న. మేమైతే ఏంటంటే హెల్ప్ చేస్తున్నాం అంతే అన్న. ఎస్సీనేనా అన్న మీరు?
ఎస్సీ మాదిగ మహారాజ్ అన్న, ఓకేనా మాదిగ మహారాజ్ అయితే మనకి ఇట్లా చేద్దారా అన్నా? నేను ఇప్పుడు గుర్తుపెట్టుకో అన్నా, చెప్పన్నా. మనం ఏంటంటే ఎక్కడికి పోయినా ఆన్లైన్ చేయాలి, కొంతమంది చేయలేకపోతున్నారు, మేము చేసి పెడుతున్నాం అంత ఏమీ లేదన్నా. అన్న చెయ్యరాకపోతే ఆన్లైన్ సెంటర్ కు పోతారు, వాళ్ళు ఎట్లో వాళ్ళ తిప్పులో పడతారు, ఒక ఆన్లైన్ కాకపోతే ఇంకొక ఆడికి పోతారు. కాకపోతే ఇట్లా కరెక్ట్ కాదు కదా, జనాలను ఇట్లా ప్రలోభం పెట్టాడు. ఎవరు ఒపీనియన్ వాళ్ళదన్నా. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు కూడా కొట్టినా ఇవ్వపోకన్నా, ఏముందన్న దాంట్లోని తప్ప నాన్న, నువ్వు ఒక మాదిగ బిడ్డ ఇట్లా చేసుడు. మాదిగోని మాదిగోళ్ళకి అన్న, అన్న తప్పేంది? నేను మాదిగోనే. ఇది వరంగల్ అన్నా? ఖమ్మం. ఖమ్మంలో ఎక్కడన్నా? నెలకొండపల్లి. ఓకే ఓకే. అదే కానీ మున్నూరు కాపం లెక్క ఏకన్నా. సరే సరే, ఓకే దయచేసి. ఓకే అన్న, థ్యాంక్ యూ. చూడండి మిత్రులారా, మీరందరూ చదువుకున్న విద్యావంతులే. మీకు ఎమ్మెల్సీ ఓటు హక్కు ఎట్లా అప్లై చేయాలో మీకు తెలుసు. ఎవరి మీద ఆధారపడకండి. ప్రతి ఒక్కడు ఇక్కడ దొంగ దోచుకోవాలనే చూస్తాను. ఆ దోచుకునే దొంగల మొదట ప్రథముడు ఈ తీర్మార్ మల్లన్న. ఈయన 2022 కంచెలు ఇదే దందా చేస్తాడు. మీ ఒరిజినల్ మెమోలు కూడా ట్యాంపరింగ్ చేసే బాపత్గాడు. వీళ్ళ అన్నకు వచ్చినంత ఇకమతులు ఎవరికి రావు. వీళ్ళ దగ్గర ఒక సాఫ్ట్వేర్లు ఉంటాయి. సేమ్ ఒక ఒరిజినల్ మెమోను పోయినా ఇంకొక డూప్లికేట్ మెమోను కూడా తయారు చేసే అపర మేధావులు వీళ్ళు. వీళ్ళ దగ్గరికి మీ ఏ ఒరిజినల్ మెమో పోయినా కానీ అది డూప్లికేట్ అయిపోయి అదే ఒరిజినల్గా చెల్లమని అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఎందుకని ఇలా చెప్తున్నానంటే, ఇదే తీర్మార్ మల్లన్న ఇంతకుముందు ఒక ఏజెన్సీలా ఒక సాఫ్ట్వేర్ వ్యక్తికి కొన్ని డబ్బులు ఇచ్చి తీర్మార్ మల్లన్న ఉద్యోగాలు పెట్టిస్తానే దందా కూడా చేసిండు. ఒక అబ్బాయి అప్పుడే బీటెక్ అయిపోయిన అబ్బాయికి 2-3 నుంచి లక్షల రూపాయలు, అప్పుడే బీటెక్ అయిపోయిన అబ్బాయి నుండి 4 లక్షల రూపాయలు తీర్మార్ మల్లన్న తీసుకొని ఫేక్ సర్టిఫికెట్ తోని అతనికి సాఫ్ట్వేర్ ఉద్యోగము పెట్టించే ప్రయత్నం చేసిండు. ఇదంతా ఫేక్ సర్టిఫికెట్లు ఎక్కడి నుండి వస్తాయి? ఈ విధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నుండి మీ ఓటు హక్కును మేము నమోదు చేస్తాము, మీ ఓటుకు మేము అప్లై చేస్తామని ఇలాంటి చదువుకున్న విద్యావంతుల నుండే వాళ్ళ మెమోలు, వాళ్ళ సర్టిఫికెట్స్ సేకరించి వాటిని ట్యాంపరింగ్ చేసి అలాంటి ఒరిజినల్ సర్టిఫికెట్ నుండి డూప్లికేట్ సర్టిఫికెట్ తయారు చేసి ఉద్యోగాలు పెట్టిస్తామని ఇతరులకు, ఏదైతే విద్యా అర్హత లేని ఇతర అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు మీ సర్టిఫికెట్లు అమ్మి వాళ్ళకు ఉద్యోగాలు పెట్టించే కార్యక్రమాన్ని కూడా ఇతర న్యూస్ ఛానల్ ద్వారా తీర్మార్ మల్లన్న అనేది టెలికాస్ట్ అయినది కూడా మనం చూసినాం. కాబట్టి తీర్మార్ మల్లన్న పెద్ద నయవంచకుడు. ఆయన ఎంతటి దానికైనా డబ్బు కోసం కకృతిపడి కార్యక్రమాలు చేసే బ్యాచ్ అయినా. ఆయన దగ్గర ఒక దొంగల ముఠ బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య కాలంలో తీర్మార్ మల్లన్న ఒక 50 యూట్యూబ్ ఫేక్ ఛానల్ను పెట్టిండు. ఆ 50 యూట్యూబ్ ఫేక్ ఛానల్ ఎందుకు పెట్టిండంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రచార కార్యదర్శి ఉన్న తీర్మార్ మల్లన్న మీద ఎవరైనా విమర్శలు చేస్తే ఆ ఫేక్ యూట్యూబ్ ఛానల్ 50 వాటితోని వాళ్ళు మాట్లాడిన మాటలకు ఎదురు కౌంటర్లు ఇవ్వాలని పెట్టినాడు. ఆ ఎదురు మాటలు కౌంటర్లు ఇచ్చే వ్యక్తులు కూడా ఏం చదువుకొని అజ్ఞానులు, వేస్ట్ మొఖాలు. వాళ్ళ ముఖాలు చూస్తేనే దొంగల ముఖాలు లెక్క ఉన్నాయి. అటు ఇటు బట్టతలకే దొంగలు లెక్క సెల్ ఇట్లా పెట్టుకొని ఇది అన్నాడు అని చెప్పి మాట్లాడే దొంగలు లెక్క ఉన్నాయి. ఆ దొంగలు మీ చెప్పందుకొని కొట్టండి. ఎందుకంటే ప్రజల పక్షాన మాట్లాడే మనలాంటి బాధ్యత గల వ్యక్తుల మీద ఇలాంటి వాడికి ఏ సబ్జెక్ట్ లేదు. ఇలా సెల్లు పట్టుకొని చూడు తమ్మి ఏతల తిరుపతి ఇలాంటి మాటలు మాట్లాడేటోడు ఎవడైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఉన్నాడో వానికి ఏ సబ్జెక్ట్ తెలియదు. వాని సబ్జెక్టు వాని కాంటెంట్ అంతా తీర్మార్ మల్లిగాడు తప్ప వానికి ఇతర ఏ సబ్జెక్టు ఏ కాంటెంట్ వాని దగ్గర లేదు. తీర్మార్ మల్లిగాడిని ఎవడన్నా తిట్టిన, తీర్మార్ మల్లన్న గురించి ఏమైనా విషయాలు చెప్పి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం ఈ వీడియోల ద్వారా తెలియజేసిన ఎమ్మటే వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ తీర్మార్ మల్లన్న గురించి ఎవరైనా మాట్లాడితే ఎమ్మటే అక్కడికి సంబంధించిన వీడియో కట్ చేసుకోవడం, వాళ్ళ వీడియోలల్లో వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి కించపరిచేలా మాట్లాడడమే వీళ్ళ నైజం, వాళ్ళ డ్యూటీ అంతే. అలాంటి ఛానల్ను చూడకండి, అలాంటి ఛానల్ను డిస్లైక్ చేయండి, అలాంటి ఛానల్ను మీరు ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేసుకొని వాటిని మూలకు పడేయండి. వాటి వల్ల ఇంత నాలెడ్జ్ కూడా మీకు సంబంధించింది రాదు. వాటి వల్ల నాలెడ్జ్ కూడా మీరు గెయిన్ చేసుకోలేరు. అవి సమాజానికి ప్రమాదకరమైన యూట్యూబ్ ఛానల్స్. ఆ యూట్యూబ్ ఛానల్స్ 50ని తీర్మార్ మల్లన్న ఈ మధ్యకాలంలోనే తన దగ్గర పనిచేసిన బానిస వర్గానికి పెట్టించుండు. మీరు అందరూ గుర్తుంచుకోండి. అలాంటి బానిస ఛానల్ మీరు చూడకండి. ఎందుకంటే తీర్మార్ మల్లన్న ఎంతటి దారుణానికైనా ఒడిగడుతాడు. ఆయన డబ్బా అంటే ఆయనకు అంత పిచ్చి వెర్రెక్కిపోతుంది. ఆయన మన దగ్గరికి వెళ్ళి చూసిన బాపతోళ్ళమే మనకు ఆ విషయం మనకు తెలుసు. తీర్మార్ మల్లన్న దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి ఒక టాస్క్ అప్పచెప్పిండని మనకు తెలిసింది. ప్రతి ఒక్కరూ 10,000 మంది నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ నుండి మెమోలు, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఒరిజినల్ మెమో, వాళ్ళ యొక్క ఓటర్ ఐడి కార్డులను సేకరించి ఒక్కొక్క వ్యక్తి 10,000 ఓట్లు నమోదు చేయాలా, ఒక్కొక్క వ్యక్తి 10,000 నూతన ఎమ్మెల్సీ ఓట్లను అప్లై చేయాలని చెప్పేసి ఒక టాస్క్ ఇవ్వడం జరిగిందని మనకు తెలిసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులారా, మీరందరూ చదువుకున్న బిడ్డలే. మీ అందరికీ ఎట్లా అప్లై చేయాలి ఏంది అనేది మీకు అంతా తెలుసు. మీ దగ్గర మీకు సెల్ ఫోన్ ఉన్నా కూడా ఈజీగా దాన్ని అప్లై చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది ఆ ప్రొఫార్మర్. అంతే తప్ప మీరు ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీలకు చెందిన తీర్మార్ మల్లన్న అసొంటికి మీ డాటాని మీరు అందించి మీరు అతని వలలో ఉచ్చులో పడబాకండి. ఇది హనీ ట్రాప్ కంటే చాలా డేంజర్ అయినది. మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా డూప్లికేట్ చేయబడతాయి. మీ సర్టిఫికెట్లు అన్నీ కూడా ట్యాంపర్ చేయబడతాయి. మీకు సంబంధించిన ఏదైనా కానీ రేపు మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా కానీ మీరు ఖచ్చితంగా మీకు సంబంధించిన ఏదైతే ఒరిజినల్ మేమో వేరేది డూప్లికేట్గా ఉంటుంది. అప్పుడు ఆ డూప్లికేటోడు కనుక మీకు ఇబ్బందికి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్లా అంటే డూప్లికేట్కి ఉద్యోగం అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోతే వాడు దొరుకుతాడు. వానికి అమ్మినోడు ఎవడంటే మీరు బయటపడతారు. అంత పెద్ద తలకాయ నొప్పి, దాని గురించి మీరు పట్టించుకోకండి. అలానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి అప్లై చేసేటోళ్ళు మీరే స్వతహాగా వెళ్ళి మీ సేవా కేంద్రాల ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, మీ మొబైల్ ద్వారా కానీ, లేక మీ ఇంట్లో డెస్క్టాప్ ద్వారా కానీ అప్లై చేసుకోండి. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎవరైనా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ఏ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇంకేదైనా పార్టీ కావచ్చు, ఎవరైనా మేము అప్లై చేస్తాం రండి అని ఎవరైనా పత్రిక ప్రకటన ఇస్తున్నా, ఎవరైనా మీడియా ప్రకటన ఇస్తున్నా, ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్తుర్రా? బీఆర్ఎస్ వాళ్ళు ఉండి మేము మీ గ్రాడ్యుయేట్స్లారా, నిరుద్యోగులారా, పట్టభద్రుల ఎమ్మెల్సీకి మేము అప్లై చేస్తాం, మీ డాటా మీకు సంబంధించిన మెమోలు అవన్నీ పట్టుకొని మా దగ్గర రండి, మేము అప్లై చేసి పెడతాం, మీకు ఓటు నమోదు చేస్తాం, మీ ఓటు నమోదు కేంద్రాలను ఎక్కడైనా శిబిరాలు ఏర్పాటు చేసిర్రా? ఎవరికి లేని గుల తీర్మార్ మల్లన్నకే ఎందుకు? తీర్మార్ మల్లన్న ఏషం వేసుకొని కార్యక్రమాన్ని ఎందుకు ముందుకు పెట్టుకున్నాడంటే మీకు అర్థమవుతుందా? ఆయనకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రంలోని 3 జిల్లాలలో ఉన్న పట్టభద్రుల డాటాను సేకరించుకోవాలి. పట్టభద్రుల డాటాను సేకరించుకొని ఇక వాళ్ళందరికీ బల్క్ మెసేజ్లు, అదేవిధంగా స్పామ్ కాళ్ళు, అదేవిధంగా గూగుల్ డాక్స్ ఫామ్స్ ఇవన్నీ పంపించి వాళ్ళకి తలకే నొప్పి చేసి వాళ్ళ దగ్గర ఉన్న డాటాను అంతా తీసేసుకొని రేపటి రోజున వాళ్ళకి తలకే నొప్పిగా క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు సృష్టించబోతున్నాడు తీర్మార్ మల్లన్న. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా.